మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఈ దిన వాక్య ధ్యానము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనమును ధ్యానం చేసుకుందాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యెహోషాపాతు శత్రువులు చుట్టుముట్టి మోయాబీయులను, అమ్మోరీయులను, మోయోనీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు, అనగా ప్రార్థన చేయుటకు మనస్సు నిలుపుకొని 3వ వచనం 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవలని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి అని దేవుని వాక్యంలో, యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ప్రార్థించుటకు, సహాయం కొరకు వేడుకొనుటకు, ఆయనను బతిమాలుకొనుటకు, శత్రుభయం నుండి విడిపించుటకు, ఎటు దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ జనాంగము రాజు, యెహోషాపాతు రాజు కూడా దేవునిని ఆశ్రయించి ప్రార్థించి ఉపవాస దినం చాటించి తమ హృదయములను చింపుకొని ప్రార్థించుటకు, తమ మనస్సు నిలుపుకొని ప్రార్థన చేయుటకు, దేవుని నామాన్ని మహింపరచుటకు ఉపవాస దినము చాటించి జనులందరూ కూడుకొని దేవుని సన్నిధిలో దేవుడు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటూ 8వ వచనంలో, కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన యెడల నీవు ఆలకించి మమ్మను రక్షించదు అనుకొని ఇతడు నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించేది, నీ పేరు ఈ మందిరముకు పెట్టబడిన కదా ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనస్సు నిలుపుకొని ప్రార్థన చేయాలి, అనగా విశ్వాసముతో కూడిన ఆత్మ, నిరీక్షణతో కూడిన వారమై మనము దేవునికి ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకనగా యెహోషాపాతు మనస్సు నిలుపుకొనుటకు గల కారణం ఏమిటంటే 19వ అధ్యాయము 4వ వచనంలో, వారి పితరులైన దేవుడైన యెహోవా వైపుకు యెరూషలేములో నివాసము చేయుచు వారిని యెహోవా వైపుకు మళ్ళించారు. అనగా 3వ వచనం, అయితే దేశంలో నుండి దేవతా స్తంభం తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవని దీర్ఘదర్శన హనాని కుమారుడు యెహూ అతన్ని ఎదుర్కొని పోయి యెహోషాపాతునకు ఇలా సెలవించాడు, నీలో మంచి క్రియలు కనపడుతున్నాయి, దేవుని దృష్టికి యథార్థంగా నీవు ప్రవర్తిస్తూ ఉన్నావు అని దేవుని వాక్యంలో రాయబడి. మనము మనస్సు నిలుపుకొని ప్రార్థన చేయుటకు 19వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మనం ప్రవర్తించాలని దేవుని వాక్యంలో రాయబడి. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడన్న నిశ్చయత మనం కలిగి ఉండి, ఎటు దిక్కుతోచని స్థితిలో మనకు తెగులైనను, కరువైనను, యుద్ధమైనను, తీర్పైనను, బాధ అయినను, వేదనైనను, శోధనైనను వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమిటంటే, నీవు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నావో లేని ఎడల, నీకు ప్రార్థించుటకు నీ ఇంటిలో అనుకూలంగా లేని ఎడల వెంటనే నువ్వు దేవుని మందిరంకు పోయి, దేవుని మందిరము ఎక్కడ ఉన్నా ఏ మందిరమైనా వెళ్ళి మొట్టమొదటిగా మనకు సహాయం చేయువారు ఎవరు అని
మనుష్యులను ఆధారం చేసుకొనకుండా మనకు ఆశ్రయం అయ్యుండి మనం నమ్మిక ఉంచిన, మన విశ్వాసం ఉంచిన, మన ఆశ్రయదుర్గమైన మన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని ప్రతి సమస్య నుండి మనకు విడుదల పొందటానికి, మనం విడిపింపబడటానికి, శోధన నుండి విడిపింపబడటానికి, కుటుంబంలో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నప్పుడు వాటి నుంచి విడుదల పొందటానికి, సమాధాన స్థితిని మనం పొందుకోవటానికి, ఈ లోకంలో అప్పుడు యెహోషాపాతు చుట్టుముట్టి ఉన్న శత్రువుకు సాదృశ్యం మనము అపవాది అయిన శత్రువు శోధకుని ద్వారా మనం శోధింపబడుతూ ఉన్నప్పుడు, ఆ శత్రువు ముఖ చుట్టుముట్టి ఉన్నప్పుడు, ఈ వేదనలు, శోధనలు, ఇక్కట్లు, ఇబ్బందులు అనబడిన శత్రువులు మనం చుట్టుముట్టి ఉన్నప్పుడు మనం వెంటనే మోకరిల్లి దేవునికి ప్రార్థన చేయొచ్చు, సహాయం అడగాలి. ఆ సహాయము దేవుని యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని, అనే దృఢ నిశ్చయితతో దేవుడు తప్పక నాకు సహాయం చేస్తాడన్న నిరీక్షణతో మనం ప్రార్థన చేయాలి. వెంటనే దేని గురించి మనం కుంగిపోక, బాధపడక దేవుడే మార్గంను సరళము చేస్తాడు. అటువంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలని, అలాగే యథార్థ మనసుతో, నమ్మకంతో యెహోవా యందు భయభక్తులు గలవారని ప్రార్థించాలని. అప్పుడు 2వ దినవృత్తాంతం 19వ అధ్యాయం 11వ వచనం ఆఖరి భాగంలో, ధైర్యము వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండు. మీరు ప్రార్థించుకొని యాజకులకు కూడా మీ సమస్యను చెప్పుకొని ప్రార్థించమని అడిగినప్పుడు, ఈ లేవీయులు మీకు పరిచారులుగా ఉన్నారు, ధైర్యం వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉంటారు. మనము యెహోవా యందు భయభక్తులు కలిగిన వారమై నమ్మకంతో, యథార్థమైన మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు, నీవే మా దిక్కు తండ్రి, ఈ శత్రువులను జయించడానికి మాకు శక్తి చాలదు, మా శక్తి నీవే, మా దిక్కు నీవే, ఏమి చేయుటకు మాకు తోచదని యెహోషాపాతు చేసిన ప్రార్థన వల్ల మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మనకు ఆ ప్రార్థన యథార్థమైన మనసుతో మనము నమ్మకంతో ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుని దృష్టిలో మనము దీనత్వం ధరించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక, అయ్యా ప్రభువా, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలాగూ జీవించాను, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మనము హిజ్కియా వలె ప్రార్థన చేసినప్పుడు, అందుకే 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాను. అది దేవుని యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని నిబ్బరము కలిగి మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అలాగే మొదటి దినవృత్తాంతములు లేదా 2వ సమూయేలు గ్రంథంలో దావీదు కూడా అలాగూ ప్రార్థన చేయుచు ఉన్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయువాడిగా ఉన్నాడు. అందుకే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనములో, ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానము కలుగు చేయదునని నీవు నీ దాసుడని నాకు తెలియపరిచి, ఇలాగూ నీతో మనవి చేయుటకై నీ దాసుడనే నాకు ధైర్యము కలిగింది. దేవుని వాగ్దానము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయంలో మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. శోధనలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, కుటుంబంలో సమాధాన స్థితి లేనప్పుడు, శోధకుడు శోధిస్తూ ఉన్నప్పుడు, భార్య ద్వారా భర్తను, భర్త ద్వారా భార్యను, భార్యాభర్తల ద్వారా బిడ్డలను, కుటుంబంలో సమాధాన స్థితి లేనప్పుడు మనం చేయవలసినది ముఖ్యమైనది ఏమిటంటే, వెంటనే నీవు ఎక్కడ ఉన్న స్థలంలో అక్కడ ఉండి మోకరిల్లి దేవునికి ప్రార్థన చేసి నీ బాధను, నీ వేదనను, నీకు కలిగిన శోధనను, ఇబ్బందిని, ఇక్కట్టును నీవు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. అప్పుడు మనకు ఒక ధైర్యం కలిగి ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే కీర్తనల గ్రంథంలో నిబ్బరము కలిగి ధైర్యము నువ్వు విడిచిపెట్టకయుండుడి అని దేవుని వాక్యంలో, ఎందుకనగా మనకు ఆయన వల్లనే మనకు నిరీక్షణ కలుగుతూ ఉందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ వాక్యమును మనము యెహోవా కొరకు కనిపెట్టుకుని వారముగా
ధైర్యము వహించి, అందుకే 31వ కీర్తన 22వ వచనం, భీతి చెందిన వాడనై నేను నీకు కనబడకుండా నాశనం అయితేనే అనుకుంటుని, అయినను నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుతుంది. ఎప్పుడైతే మనము ఎటు దిక్కుతోచని స్థితిలో ఉంటామో, మన పరిస్థితి అయోమయముగా ఉంటుందో, అప్పుడు వెంటనే మనము దేవునికి మన మానవరీత్యా శరీర బలహీనతను బట్టి మనకి ఇక ఆశలు లేవు అనుకుంటాం. కానీ ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకనగా 23 వచ్చి, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించిన యెహోవా విశ్వాసులను కాపాడు. 24 వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి అని కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 22, 23, 24 వచనాల్లో మనం చూసుకుంటాం. ధైర్యం మనకు, దేవుని యందు విశ్వాసం మనకు ధైర్యం అనిపిస్తుంది. నాకు ఆశలు లేవు అనుకుంటాం. మన కొన్నిసార్లు మన ప్రార్థనలో నాకు ఆశలు లేవు, ప్రభువు నన్ను విడనాడినా మనకు ఇక ఏమీ దొరకదా అని మనము కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకు సహాయం చేయువాడై ఉన్నాడని, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం జ్ఞాపకము చేసుకోవాలని దేవుడి వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే భక్తుడైన దావీదు చేసిన ప్రార్థనలో ఇలాగ దేవుని వాక్యంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. కీర్తన గ్రంథం 87వ అధ్యాయంలో 15వ వచనం, ప్రభువా నీవు దయాదాక్ష్యములు గలవాడు దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యంతో నిండివాడు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకనగా, నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా, నిన్ను ధ్యానించుకుంటూ ఉన్నాను. నీ కీర్తన గ్రంథం 77వ అధ్యాయములో ఇలాగూ 7వ వచనంలో, ప్రభువు నిత్యం విన్నాడునా, ఇకెన్నడూ ఆయన కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా పోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరం తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానిపోయినా, ఆయన కోపించి వాత్సల్యం చూపకుండా మనం బలహీనపడతాం ఆత్మీయంలో. కానీ 10వ వచనంలో 77వ కీర్తనలో, అందుకు నేను ఎలాగొనుకుంటున్నాను, మహోన్నతిని దక్షిణ హస్తము మార్పు నందునంటకు నాకు కలిగిన శ్రమయే కాను. ఎందుకు ఆయన హస్తము మార్పు నందున ఆయన మనం ఆశ్రయించట్లా, ఆయనకు ప్రార్థించట్లా, ఆయన నామమును ఆశ్రయించి మనం ఆయనతో మొరపెట్టట్లేదు, ప్రార్థన చేయట్లేదు. శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నాం, మిగతా టైంలో మనం దేవుని మర్చిపోతున్నామేమో. అప్పుడు ఆయన హస్తము మార్పు నందినప్పుడు మనకి శ్రమలు కలుగుతాయి. ఎవరికి? ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి, ప్రత్యేకముగా ఆయన ఆశ్రయించే వారికి, ఆయన యందు భయభక్తులు గల వారికి. అప్పుడు మనము దేవుడు చేసిన కార్యము మన మనస్సుకు తెచ్చుకోవాలని 11వ వచనం 77వ కీర్తనలు రాయబడింది. ఆయన కార్యమంతయు ధ్యానించుకోవాలని 12వ వచనం రాయబడింది. ఆయన క్రియలను ధ్యానించుకోవాలి. గడిచిన కాలంలో ఆయన చేసిన ప్రతి మేలును, ఉపకారములను మనం జ్ఞాపకం చేసుకొని, శ్రమ వచ్చినప్పుడు కూడా ప్రభువా దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే నా ప్రభువా అని చెప్పి 73వ కీర్తనలో ఇలా 24వ వచనంలో 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా, నీవు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదు ప్రభువా అని మనము దేవుని వాక్యంలో ప్రార్థన చేసినట్టు మనం ప్రార్థించి 77వ కీర్తనలో 1వ వచనములు ఇలాగూ, మనము ఆయనకు ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదము, ఆయనకు మనవి చేయదము, దేవుడు నాకు చెవియొగ్గు వరకు మనం ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు, ఆపత్కాలం ముందు ప్రభువును వెతికినప్పుడు, ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ఆలకించి మనకు విడుదల, విమోచన, సమాధానమును అనుగ్రహించి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. విలాప వాక్యంలో కూడా ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్న విలాప వాక్యములు 3వ అధ్యాయము 19వ వచనంలో 18, 19వ వచనంలో, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవు అనుకుంటుని, నా శ్రమను, నా దురవస్థను, నేను తాగిన మాచిప్రతిని, చేదును జ్ఞాపకం చేసుకుంటాను. నా శ్రమను, ఇక నాకు ఆశలు లేవు, నాకు సహాయం చేయవాళ్ళు ఎవరు లేరు అన్ని అనుకున్నప్పుడు, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కుంగి ఉన్నది. అది నీకు ఇంకొక జ్ఞాపకం, దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుతున్నదని 21వ వచనంలో దేవుని జ్ఞాపకం చేసుకుని మనకు ఆశ పుడుతూ ఉంది. ఎందుకంటే యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతగ్గి నిలిచింది కనుక మనం నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్య పుట్టుచున్నది. ప్రభువా నీవెంతైనా నమ్మదగిన వాడు అని దేవుని వాక్యంలో రాయదు. కొన్నిసార్లు 3వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు, నేను బయలు వెళ్లకుండా బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు, నేను బతిమాలి మొరలిండన్న ప్రార్థన వినకుండా తన చెవి మూసుకొని ఉన్నాడని
ప్రార్థన చేస్తున్న సమయంలో మనం ఏ విషయంలో తప్పిదం చేశామో, తప్పిపోయామో, శోధన కలుగుగల కారణం ఏమిటి అని మనం ఆలోచించుకొని దేవుని ఆశ్రయించడం మనం మానివేసినాం, దేవునికి ప్రార్థించడం మనం నిర్లక్ష్యం చేసినాం, దేవుని వాక్యమును మనం ధ్యానించడం నిర్లక్ష్యం చేసినప్పుడు కొన్నిసార్లు దేవుడు మనం పరీక్షించడం, మన శ్వాసాన్ని పరీక్షించి మనం సరైన మార్గంలో పెట్టడానికి కొన్నిసార్లు శత్రువు దండెత్తి వచ్చినప్పుడు మనం మరి ఎక్కువగా దేవుని ఆశ్రయించడానికి, ప్రభువా నీవే మా దిక్కు తండ్రి, మేము ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్నాము తండ్రి, మమ్మల్ని కరుణించు ప్రభువా అని మనం ప్రార్థన చేయడానికి దేవుడు కొన్నిసార్లు ఆత్మీయంగా మనము బలముగా లోతుగా నడిపింపబడటానికి దేవుడు కొన్నిసార్లు చూడండి, కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 28వ వచనంలో 27వ వచనంలో వారు ఎటు తోచకై ఉండేది, శ్రమకు తాళలేక యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో ఉండి వారిని విడిపించెను అని. సముద్రం తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయిన అవి నిమ్మళమైనవి, వారు సంతోషించేది, వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించను, ఆయన కృపను బట్టి నరులకు చేయి ఆశ్చర్యకారం బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. శ్రమ చేత మన ప్రాణం పొంగిపోయినప్పుడు, తుఫాను అనగా వేదన, శోధన, బాధ, కష్టం మనకు వచ్చినప్పుడు, దాని తర్వాత మన ప్రార్థన ద్వారా ఆ శోధన వేదనను జయించినప్పుడు ఆశీర్వాదం మెండుగా దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఆ సిద్ధపరిచిన ఆశీర్వాదం ప్రార్థనాపూర్వకంగా పొందుకోవటానికి మనం సిద్ధపడాలని, అదే ప్రార్థన. దేవుడు అనుగ్రహించి దాన్ని పొందుకోవటానికి మనం సిద్ధంగా లేకపోతే అది వేదనగా, శోధనగా, ఇబ్బందిగా, ఇక్కట్టుగా, కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రార్థనాపూర్వకంగా దేవుడు సిద్ధపరిచిన దాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉండి, నీవు తప్ప మాకు ఎవరు లేరు ప్రభు అని మన ప్రార్థన ద్వారా పరిపూర్ణమైన విశ్వాసం, యథార్థమైన మనసుతో మనం కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసి మన కుటుంబంలో, మన జీవితంలో సమాధాన స్థితిని, సహాయం, ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. కనుక మన తప్పిదం మనం ఒప్పుకొని ఆయన వైపు తిరిగి ఆయనను ఆశ్రయించి మన యందు మంచి క్రియలు కనపడినట్టు దేవుని ఎదుట మనం దీనత్వం ధరించుకొని మెత్తని మనసు కలవారము మన హృదయంలో చెప్పుకొని ప్రార్థించుకొని మనం దేవుడు అనుగ్రహించి సమాధాన స్థితిని పొందుకోవడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడని, ఆయన ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన ద్వారా దేవుడు మనకు కొరకు సిద్ధపరిచిన దాన్ని, శ్రమను జయించి వేదనను, శోధనను, ఇబ్బందిని, ఇరుకును దేవుడు తొలగించినట్లుగా ప్రార్థన ద్వారా మనం సిద్ధపరచుకొని దేవుడు మనకు సిద్ధపరిచిన దాన్ని పొందుకోవడానికి ఎల్లప్పుడూ మనం సిద్ధ మనసు కలిగి ఉండాలని ప్రార్థించుటకు, ప్రార్థన ద్వారా మనం దేవుడు అనుగ్రహించు దీవెనలు పొందుటకు సిద్ధముగా ఉండాలని దేవుడు ఈ వాక్య ధ్యానంతో మనతో మాట్లాడే కృపను, అటు సిద్ధపాటును, నిబ్బరమైన మనస్సును దేవుడు మనస్సును నిలుపుకొని విచారణ చేయి, ప్రార్థన చేయి మనస్సును, యథార్థమైన మనస్సును, నమ్మకమైన మనస్సును దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె. ప్రభువానికి స్తోత్రాలు. ప్రభు ఈ వాక్య ధ్యానం వీక్షిస్తున్న బిడ్డలందరికీ ఏ కుటుంబంలో శత్రు భయం చేత ప్రభు అపవాది క్రియలు లయపరచబడి ప్రభు వారందరూ సమాధాన స్థితిని పొందుకున్నట్లుగా ప్రార్థనతో వారు ఆ శోధనను, వేదనను జయించి మిమ్మల్ని మహింపరిచి ఆకాశమందున్న మా ఆశీనుడు నీ తట్టు మాకు కన్నెచ్చున్నాము, కొండల తట్టు మాకు కన్నెచ్చున్న మాకు సహాయం ఎక్కడ వచ్చు, యెహోవా వల్లనే మాకు సహాయం కలిగిన నిశ్చయతను, నిరీక్షణ కలిగి మనస్సు నిబ్బరపరచుకొని మీ యొద్ద విచారణ చేసి ప్రార్థన చేసి సమాధాన స్థితిని పొందుకునే భాగ్యం దయచేయండి, సహాయం పొందుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, సమాధానం, సంతోషం, ఆనందము, సహాయం దేవుడు మీకును మీ కుటుంబములకు అనుగ్రహించి, మీ కుటుంబంలో ప్రతి శోధనను తొలగించి సమాధాన స్థితిని అనుగ్రహించి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించును గాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.